పాపపు అలవాటును విడిచిపెట్టాలంటే మనము ఏం చేయాలి అనేటువంటి కొన్ని విషయాలు మీతో చెబుతూ వస్తున్నాను. వాటిల్లో మొదటిగా మీకు చెప్పిందేమిటంటే రియలైజ్ అవ్వాలి. అంటే నేను చేసింది తప్పు. ఇది కరెక్ట్ కాదు అని ఒక అవగాహన రావాలి. 2 కొన్నిటిని రిమూవ్ చేయాలి. జీవితంలో కొన్నిటిని తీసివేస్తేనే రావాల్సిన ఆశీర్వాదం వస్తుంది. వాటిని తీసివేయనంత వరకు దీవెన రాదు. ఏవి తీసేయాలో, ఏవి ఉంచుకోవాలో అసలు కరెక్ట్‌గా తీసేయాలంటే మనస్సాక్షి అనే కోర్టు పని చేయాలి. చాలా మందిలో మనస్సాక్షి చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. మరికొందరైతే మనస్సాక్షి కొరప్రాణముతో ఉంది. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఈ మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఒకడిలో చనిపోయిందంటే దేవుడే వారిని సాతానుకు అప్పగిస్తాడట. భ్రష్టత్వమునకు అప్పగిస్తాడట. దేవుడు భ్రష్టత్వమునకు అప్పగిస్తే అది ఎంతో ఘోరంగా ఉంటది. ఏ అవసరమైనా మనకు సహాయం చేసేది దేవుడే. అటువంటి దేవుడే మన చేయి విడిచిపెడితే, అటువంటి దేవుడే మనకు దూరం అయిపోతే మనకి ఇంకెవరుంటారండి? ఏ సమస్య వచ్చినా దేవా నువ్వే నాకు ఆధారం అని ఆయన యొద్దకు వెళ్తున్నాం. ఆయనే నువ్వెవరో నాకు తెలియదంటే ఎటు పోగలం? అందుకని యవనస్తులైనా, పెద్దలైనా, చిన్నలైనా, ఆత్మీయ మర్మాలు ఎరిగిన వారైనా, ఇప్పుడిప్పుడే ప్రభువులోకి వస్తున్న వారైనా మనస్సాక్షి పరిస్థితి ఎలా ఉందో దినదినము టెస్ట్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో డాక్టర్లు, పెద్దలు చెప్పేటువంటి ఒక సూచన, ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోండి. ఏ టెస్ట్? బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో. షుగర్ టెస్ట్ చేయించుకోండి, షుగర్ ఏమైనా వచ్చిందేమో. క్యాన్సర్ టెస్ట్ చేయించుకోండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి తెలియకుండానే లోపల ముదిరిపోతుంటాయి. డాక్టర్లు వెళ్తే చెప్పేది మొదట ఎందుకు లేట్ చేశారు అంటే అనుదిన టెస్ట్. మాటి మాటికి టెస్టులు అవసరం. అది ఎలా ఉంది? టెస్టులు ఎందుకు చేస్తారు? అది ఎలా ఉంది? దాని స్థితి అంతా ఓకేనా? అది తెలుసుకోవడానికే టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసేటప్పుడు ఆ టెస్ట్ ద్వారా అది ఏ స్థితిలో ఉందో అర్థమవుతుంది. అలాగే నీ మనస్సాక్షిని అనుదినం టెస్ట్ చేసుకోవాలి. నా మనస్సాక్షి బానే ఉందా? నేను కరెక్ట్‌గానే ఉన్నానా? నా మనస్సాక్షి బ్రతికే ఉందా? లేదా చచ్చిన స్థితిలో ఉందా? నన్ను సమర్థించుకుంటున్నాను గాని, నిజంగా మనస్సాక్షి పరిస్థితి ఎలా ఉంది అని ప్రతిరోజు టెస్ట్ చేసుకోవాలి. అలా టెస్ట్ చేసుకుంటే ఎలా టెస్ట్ చేసుకోవాలన్నా ఆలోచించాలి. నువ్వు తప్పు చేసినప్పుడు ఆ తప్పు విషయంలో నీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆ తప్పు విషయంలో నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? ఒక మాటలో చెప్పాలి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక బూతు మాట మాట్లాడావు. ఒక బూతు మాట మాట్లాడినప్పుడు నీ మనస్సు లోపల ఎలా అనిపిస్తుంది? ఏముందిలే మాట్లాడినోళ్ళు ఎవరున్నారు? పలానా పాస్టర్ గారు మాట్లాడారు, పలానా ఆత్మీయురాలే మాట్లాడిందని అనిపిస్తుందా? లేదా ఛీ! ఆమె మాట్లాడితే నేను మాట్లాడాలా? ఆమె తిట్టిందని నేను తిట్టాలా? ఏదో ఒక చూడరాని సినిమా చూసామనుకో, చూసిన వెంటనే అబ్బా! ఏదో పొరపాటున చూసాలే ఏముందిలే అని అనుకుంటున్నావా? దేవా! నేను చూడకూడదయ్యా. కానీ ఎందుకు చూసానో తెలియట్లేదయ్యా అని ఆయన పాదాలు యొద్దకొచ్చి క్షమాపణ చెప్పేంత వరకు నిద్ర పట్టట్లేదా? ఏ స్థితిలో ఉన్నాం? డిఎల్ మోడీ గారి గురించి నిన్న చెప్పాను మీకు. తన ప్రక్కనున్న స్నేహితులేమో చచ్చిన స్థితిలో ఉన్నారు. అందుకే ఒక చూడరాని చూసినప్పుడు వాళ్ళకి ఏమీ లేదు స్పర్శ. ఈయన మనస్సాక్షి బ్రతుకుంది. ధర్మశాస్త్ర సారమే మనస్సాక్షి. మనస్సాక్షి ఒక క్రైస్తవులో చచ్చిపోయిందంటే దేవుడు కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. చచ్చిపోయినా నువ్వు మళ్ళీ బ్రతికించుకో, కానీ సమర్థింపులతో. కాలాలు మారుతూనే ఉన్నా, తరాలు మారుతూనే ఉన్నా పాపానికి దేవుడు ఎక్కడ కన్విన్స్ అవ్వలేదు.
నోవాహు తరం అంటే ఆ తరంలో పాపం తక్కువలే, సొదొమ తరంలో పాపం ఎక్కువ, వీళ్ళని సమర్థిద్దాం అనుకోలే. నోవాహు తరమైన, సొదొమ లోతు తరమైన, ఆ తర్వాత మోషే తరమైన, దావీదు తరమైన, అపోస్తుల తరమైన, ప్రవక్తల తరమైన, పత్రికలు రాసినటువంటి భక్తుల తరమైన తరములు ఏవైనా దేవుడు పాపాన్ని సమర్థించలేదు. చిన్న పొరపాటున్నా అది వదిలిపెట్టేంత వరకు నీకు మనశ్శాంతి ఉండకూడదు. చిన్న పొరపాటు ఉన్నా కూడా, చిన్న పొరపాటు, ఆ చిన్న పొరపాటే కదన్నా, లేదు ఆ చిన్నదైన ఎందుకు ఉండాలి నాలో? నేను యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు ఆయన నన్ను మచ్చ, డాగు, ముడత, కలంకము లేకుండా ఓ పరిశుద్ధమైన వ్యక్తిగా నన్ను సిద్ధపరచాలనుకున్నప్పుడు ఈ చిన్న మచ్చ నాలో ఎందుకు ఉండాలి? చిన్న చిన్న లోపమైన, అది ఆవేశమైన, అది అపార్థమైన, అది కుళ్ళైనా, అది తొందరగా మాట్లాడేటువంటి బుద్ధైనా, ఏదైనా ప్రభు పాదాల యొద్ద పెట్టు. మారాలి, విడిపించాలి. కొన్నిటిలో నుండి మనం విడుదల పొందకపోతే దీవెన రాదు. కొన్నిటిలో నుండి బయటికి రాకపోతే దీవెన రాదు. రిమూవ్ చేయాలి. అదే మీకు చెప్పేది. కొన్నిటిని మీ జీవితంలో నుండి రిమూవ్ చేసేయండి. పాడు స్నేహాలు, చెడ్డ సంభాషణలు, చెడ్డ వీడియోలు, ఏదైతే నిన్ను పాపానికి ప్రేరేపిస్తుందో అది ఏదైనా, వారు ఎవరైనా, నీవు వాటిని తొలగించుకొనుటకు ఎప్పుడు సిద్ధపడుతూనే ఉండాలి. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే, నీవు వాటిని చంపకపోతే అవి నిన్ను చంపుతాయి. ఓ మర్రి విత్తనము తాటి చెట్టు కింద పడ్డదట. ఎన్నోసార్లు చెప్పాను మీకు. అది గమనించినటువంటి ఆ యజమాని, ఇది ఎంత ఉందిలే, తాటి చెట్టు కింద మర్రి విత్తనం పడింది, అదెంత ఉందిలే అనుకున్నాడు. కొన్నాళ్ళకి తాటి చెట్టు కనబడట్లా, మొత్తం మర్రి చెట్టు పెరిగి తాటి చెట్టును కనబడకుండా మూసేసింది. చిన్నదే, దాన్ని మొదట్లో గనక చంపకపోతే రేపు నిన్ను చంపొద్ది. అదే మాట యోసేపు అంటాడు, ఈ దుష్కార్యము చేస్తే పాపము నన్ను కట్టుకుంటది, అది నన్ను కట్టేసుకుంటది. పాపము కట్టుకుంటాను నేను, అది కట్టుకుంటే అది నన్ను వదలదమ్మా. అందుకే నేను చేయను. నా మనస్సాక్షి గద్దిస్తుంది, వద్దో, ఇది చేయరాని కార్యం, ఇది దుష్టుడి కార్యం, దుష్కార్యం అన్నాడు. మనస్సాక్షి బ్రతుకుందో లేదో ఒకసారి నువ్వే పరీక్షించుకో. మూడవది మీకు చెప్పాను, ఒకటి రీప్లేస్, రెండు రిమూవ్, మొదటిది రియలైజ్, క్షమించండి, మొదటిది రియలైజ్, రెండవది రిమూవ్, మూడవది రీప్లేస్. చెప్పండి, మూడవది ఏంటి? రీప్లేస్. రీప్లేస్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్నిటిని నీ జీవితంలో నుండి తీసేసావు. ఓకే, మనస్సాక్షిని బతికించుకోనో, యేసు రక్తము చేత కడుక్కోనో కొన్నిటిని నువ్వు తీసేసుకున్న తర్వాత వాటి స్థానములో నువ్వు వేరేవి గనక పెట్టకపోతే ఆ పోయినది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అర్థమవుతుందా? పోయిన స్థానములో వేరొకటి పెట్టకపోతే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఎలా వస్తాయి? ఇంకా భయంకరంగా వస్తాయి. మీ అందరికీ తెలిసిన ఓ ఉదాహరణ, ఒక మనిషిలో నుండి దురాత్మ వెళ్ళిపోతే, అది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ గది, దురాత్మ ఉండే గది బాగా అమర్చి, నీట్గా, ఒక మాటలో చెప్పాలంటే బాగా శుభ్రం చేసి అమర్చి ఉండుట, ఖాళీగా ఉండుట చూచి ఏం చేస్తుందట? దానికంటే బహుఘోరమైన 7 దెయ్యాలను తీసుకొస్తాయి. ఎందుకట్లాగా? నువ్వు అది పోయిన వెంటనే దాని ప్లేస్లోకి ఇంకొకటి రాకపోతే దురాత్మలు వచ్చి కూర్చుంటాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గమనించండి. పుట్టి జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య స్వభావం దోచుకునే స్వభావం. తన పాప స్వభావం ఎలా ఉంటుందంటే అన్యాయపు సొమ్ము. యేసు ప్రభు తన ఇంట్లోకి వచ్చాడు. తన ఇంట్లోకి రావడమే కాదు, తన హృదయంలో కూడా వచ్చాడు.
ఇప్పుడు తనలో ఉన్నటువంటిది రిమూవ్ చేసేసాడు. ఏంటి? అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే నేను దాన్ని ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అంటే రిమూవ్ చేసేసాడు. ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత దాన్ని ఎలా రీప్లేస్ చేశాడంటే, నేను అన్యాయంగా 2 వంతులు తీసుకుంటే ఎన్ని వంతులు ఇస్తానన్నాడు? 4 వంతులు ఇస్తానన్నాడు. 4 వంతులు ఇస్తానన్నాడు. ఎందుకన్నాడు? నేను నాలో ఉన్న ఈ చెడ్డ తీసేశానే, మళ్ళీ నాలో దాన ధర్మ క్రియ గనక లేకపోతే నేను విడిచిపెట్టింది మరలా నేను చేస్తాను. అంటే తన మనస్సంతా కూడా కొన్నిటిని తీసేయడంతో పాటుగా కొన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సినిమాలు చూసే అలవాటు ఉంది నీకు. సడన్ గా వాక్యం విన్నావు, దేవుడు మాట్లాడాడు, తప్పు, ఈ సినిమాలు చూడటం వల్ల నిద్రాశలో పడిపోతున్నాను, నా ఆలోచనలు మారిపోతున్నాయి, నా తలంపులు మారిపోతున్నాయి, నీకు అర్థమైంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ సినిమాలు చూడటం మానేసావు. సినిమాలు చూసే అలవాటు ఉంది, ఖాళీ దొరికితే సినిమాలు చూస్తావు. ఇప్పుడు సడన్ గా సినిమాలు చూడటం మానేసావు కదా, ఇప్పుడు ఆ అలవాటుని రిమూవ్ చేసావు కదా. ఇప్పుడు వెంటనే నీ మైండ్ ఏం చేస్తుంది? బోర్ కొడుతూ ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం. ఒకరోజు అలా గడిచిపోద్ది. రెండో రోజు ఏం చేస్తాంలే, చూసేద్దాంలే అని నువ్వు ఏదైతే విడిచిపెట్టావో దాన్ని చూసేస్తావు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు ఏదైతే రిమూవ్ చేసావో, ఇప్పుడు జక్కయ్య తనకున్న చెడ్డ అలవాటు రిమూవ్ చేసి 2 అంతలు ఎక్కువ ఇవ్వడం అనేది రీప్లేస్ చేశాడు. అలాగనే ఇప్పుడు నువ్వు సినిమాలు చూసేటువంటి సమయం ఉంది, ఆ సమయంలో వాక్యం చదువు. ఆ సమయంలో పరిశుద్ధత వైపుకి నిన్ను మళ్ళించేటువంటి పుస్తకాలు చదువు. ఎప్పుడైతే ఆ ప్లేస్ని ఈ ప్లేస్కి నువ్వు మార్చావో, అప్పుడు నీవు మరలా పాపంలో పడిపోకుండా ఒక అవకాశం, అంటే ఎవరికి అవకాశం? దేవునికి అవకాశం ఇచ్చిన వాడివి అవుతావు. అలా కాకుండా రిమూవ్ చేసేసానన్నా, ఇంకా ఒకటి చెప్తున్నా, సాతాను సిగ్గులేనోడు. నువ్వు ఈరోజు తిట్టి కొట్టి బయటికి పంపించిన రేపటి రోజున వస్తాడు. కెన్ యూ ట్రై మీ, నన్ను కొంచెం ట్రై చేస్తావా, నేను వస్తాను ఒకసారి మీ దగ్గరికి అంటాడు. అరే నిన్నే కదరా, నిన్ను ఉపవాస ప్రార్థన చేసి గుల్ల గుల్ల కొట్టి పంపించాను, నువ్వు మళ్ళీ ఎందుకు వస్తున్నావురా అంటే వాడు అంటాడు, నిన్న పంపించావు, ఈరోజు మళ్ళీ నిద్రపోయావు కదా. నువ్వు నిద్రపోయినప్పుడు నీ యొక్క శరీరంలో నీ శరీరం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు నీ ఆలోచనలో ఒకప్పుడు నువ్వు చేసినవన్నీ నీకు అలా జ్ఞాపకం చేసి మళ్ళీ నిద్ర లేచిన దగ్గర నుంచి నిన్ను కొత్త మనిషిగా, ఒక్కోసారి నిద్ర లేచిన దగ్గర నుంచి నిన్నంతా వేరు, ఈరోజు వేరు, కాబట్టి మైండ్ అంతా కొత్తగా ఉంటుంది. నువ్వు ఏ పాపాన్ని అయితే నిన్న విడిచిపెట్టావో మరలా ఆ పాపాన్ని ఈరోజు ఏమని ప్రేరేపణ వస్తుంది. నిన్న విడిచిపెట్టావు, నిన్న వదిలిపెట్టావు, నేను ఉపవాస ప్రార్థన చేసావు, నిన్ను మొత్తుకున్నావు, నిన్ను వేడుకున్నావు, విజ్ఞాపన చేసావు, అయినా మళ్ళా సాతాను చూస్తుంటాడు, వీడు ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడా, వీడి దగ్గరికి మళ్ళీ ఎప్పుడు వెళ్దామా, వీడిని మళ్ళీ ఎప్పుడు చెడగొడదామా, వీడిని మళ్ళీ ఎప్పుడు ఆ పాపంలో తీసుకెళ్దామా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలా? వాడు ఏ టైములో అయితే నిన్ను పడేస్తున్నాడో ఆ టైములో నీ అలవాట్లు గనక మార్చుకోగలిగితే సాతాను చేతికి చిక్కకుండా తప్పించుకున్న వాడివి అవుతాం. ఈరోజు చాలా మందికి రిమూవ్ చేయడంతో పాటుగా రీప్లేస్ చేయడం తెలియకపోవడం వల్లనే వాళ్ళు మరలా కక్కిన కూటికై ఆశపడినటువంటి కుక్కలాగా బ్రతుకుతున్నారు. ఓ కుక్క తను కక్కింది. ఈరోజు చాలా మంది కూడా కక్కుతున్నారు. ఏమని? ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు, ప్రభువా ఈరోజు నేను సినిమాలు చూడ కని కక్కేస్తున్నారు. మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ సినిమాలు చూస్తున్నారు. ఈ రోజు నుంచి నేను అబద్ధాలు ఆడను అని కక్కుతున్నారు. మళ్ళీ రేపదే కక్కిన కూటికి రిమూవ్ చేస్తున్నారు, మళ్ళీ తింటున్నారు. కుక్కకి మనకు తేడా ఏమీ లేదు, ఒకటే. ని రిమూవ్ చేయడంతో పాటుగా ఆ అలవాట్లకు బదులుగా మంచి అలవాట్లను రీప్లేస్ చేసుకోవాలి. ఒక యవనుడు నా దగ్గరకు వచ్చి, అన్న నేను ప్రార్థన చేశాను, పశ్చాత్తాపడ్డాను, దేవుని సన్నిధిలో వేడుకున్నాను, మొరపెట్టుకున్నాను, నేను ఆ పాపాన్ని విడిచిపెట్టాను, కానీ మరలా నేను తర్వాత రోజు మళ్ళీ చేస్తున్నానన్న, కారణం ఏంటి? బైబిల్ చదువుతున్నావు తమ్ముడు అన్న, లేదన్నా కుదరట్లేదు. ప్రేయర్ చేసుకుంటున్నావు తమ్ముడు, లేదన్నా ఏదో ఒక 2 నిమిషాలు చేసుకుంటున్నాను. ఎవరైనా దైవజనుల వర్తమానాలు వింటున్నావా? కుదరట్లేదన్నా, బిజీ అయిపోయాను, ఎగ్జామ్స్ అన్నాడు. అరే దాన్ని రిమూవ్ చేయడం కాదురా,
దాని ప్లేస్లో కొన్ని రీప్లేస్ చేయాలి. ఈ వర్తమానం మీ అందరికీ తెలుసు, క్రొత్త విషయం ఏం కాదు. కానీ ఎందుకు కొన్ని అలవాట్లు మీకు చిన్నప్పటి నుండి అలవాటైనవి ఎందుకు మీరు మార్చుకోలేకపోతున్నారో, మీ అలవాటులో మార్పు లేకపోవడం వల్లనే మీ జీవన విధానంలో పాపం కలిసిపోయింది. బైబిల్ చదువుతున్నారా? ఎంత బిజీగా ఉన్నా బైబిల్ చదువుతున్నారా? ప్రార్థనలో కర్రగంటైన ప్రార్థన చేసుకుంటున్నారా? అన్న మాకెక్కడ కుదురుతుంది ప్రార్థన చేసుకోవడం? ఎక్కడ చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవడానికి పేసులతో పనేముంది? ఎక్కడ దొరకకపోతే బాత్రూంలో మోకరించు, అక్కడ కుదరకపోతే గ్రౌండ్లో తిరుగుతూ నువ్వు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నట్టు ప్రార్థన చేయి. కానీ ప్రార్థనకి ప్లేస్ దొరకలేదని కాదు, మేము గొప్ప అని కాదు, దేనికి పనికిరాని నిష్ప్రయోజకులు. సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మా అమ్మగారట నాకు చెప్పేది, మా నాన్నగారు ప్రార్థన చేసుకుంటే దండించే దినాలలో, కొట్టే దినాలలో, ప్రార్థన ఎందుకు చేస్తున్నావు, నేను జావాలని చేస్తున్నావు ప్రార్థన, ప్రార్థన చేయడానికి వీల్లేదంటే బాత్రూంలోకి వెళ్ళి తను విడిచిన బట్టలు కిందేసి మోకరించి ప్రార్థన చేసుకునేదట. అక్కడ ప్రార్థన చేసింది, నా బిడ్డలు నీ పనిలో వాడబడాలని. ఏ మాత్రం బైబిల్ ట్రైనింగ్ లేకుండా, జ్ఞానము లేకుండా, ఏ మాత్రం యోగ్యత లేకుండా, మాట్లాడుట చేత కాని ఒక దద్దమ్మ ఈరోజు దేవుని మాటలు ప్రకటిస్తున్నాడంటే, అలాంటి ప్రదేశంలో నా తల్లి కార్చిన కన్నీరే అని చెప్పడంలో నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఎందుకు చెప్తున్నాను తెలుసా? అలవాట్లు మారట్లా, కుదరట్లేదనో ఏదేదో. నీ అలవాట్లు మారాలి. నువ్వు కొన్నిటిని రిమూవ్ చేసావు, రీప్లేస్ చేయి వాటి బదులుగా. ఫోన్ చూసేటువంటి ఆ టైంలో నువ్వు బైబిల్ చూడు. మీకు ఒక మాటలో చెప్తానంటే, కొన్ని కొన్ని రీప్లేస్ ఎలా చేయాలో కొన్ని విషయాలు మీతో త్వరగా చెప్తాను. తక్కువ రిఫరెన్స్లే చూపిస్తాను. చూడండి, మీరు త్వరగా వినండి. ప్రతిరోజు మీకు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో మెసేజ్లు కొన్ని చదవడం అలవాటు కదా. మీరు మారాక అవి చదవకూడదని తెలిసింది, అప్పుడు రీప్లేస్ చేయి. ఫోన్లో మెసేజెస్ పనికిరానివి చదివేటువంటి టైంలో నువ్వు బైబిల్ చదవడం నేర్చుకో. ఎప్పుడైతే ఆ బైబిల్ చదవడం నువ్వు నేర్చుకుంటావో, ఎప్పుడైతే దాని ప్లేస్లోకి నువ్వు బైబిల్ తీసుకొచ్చావు, ఇప్పుడు ఖాళీ దొరికిందా, ఇంతకుముందు ఖాళీ దొరికితే ఏమన్నా మామూలుగా ఆర్టికల్స్ చదువుతున్నావు, దాని ప్లేస్లో బైబిల్ చదువు. బైబిల్ కంటే ఇంట్రెస్ట్ స్టోరీస్ ఏముంటాయండి? బైబిల్లో ఉన్నటువంటి హిస్టరీ. నిజం చెప్తున్నాను, మీరు బైబిల్ని ఏదో ఆచారంలా కాకుండా, అది దేవుడు నాతో మాట్లాడుతున్న ప్రేమ లేక, ఆర్ఆర్కే మూర్తి గారు నాతో దేవుడు నాకు రాసిన ఒక లవ్ లెటర్ అని చదవండి బైబిల్. మీకు నిజం ఎంత బాగుంటుందో తెలుసా? చదవకుండా మీరు ఉండలేరు. వర్డ్ రీప్లేస్ చేయండి, థాట్ రీప్లేస్ చేయండి. నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, దాని బదులు గాడ్ ప్లాన్స్ ఆలోచించండి, గాడ్ ప్రామిసెస్ ఆలోచించండి. ఇప్పుడు పనికిరాని ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఈ ఆలోచన కాదు, నా దేవుడు ఈ నెల నాకు ఏ వాగ్దానం చేశాడు, భయపడకు, నేను నిన్ను నీ పిల్లల్ని పోషిస్తాను అన్నాడు. నా దేవుడు ఈ నెలలో నాకు ఆ వాగ్దానం చేశాడు. దేవుడు నా ఫ్యూచర్లో కూడా నన్ను ఆయన చూసుకుంటాడు కదా, మాట ఇచ్చాడు కదా, వాళ్ళ జీవితంలో దేవుడు అలా చేశాడు కదా, మమ్మల్ని పోషించే దేవుడు ఉన్నాడు కదా, మాకెందుకు ఇంకా దిగులు అనే ఒక ఆ వర్డ్ రీప్లేస్ బదులు, ఆ థాట్ రీప్లేస్ బదులు, అంటే నెగిటివ్ బదులు పాజిటివ్గా, ఆ పనికిరాని బదులు ఉపయోగం వచ్చే నీవే మార్చుకోవాలి. హ్యాబిట్ రీప్లేస్ చేయి. ఎడిక్షన్లో ఉన్నవా, డిసిప్లిన్ని. బ్యాడ్ ఫ్రెండ్స్ అందరూ చెడ్డవారితో తిరుగుతున్నావా, పరిశుద్ధులైన ఆత్మీయ సహవాసాన్ని. అలాగనే నీవు కొన్ని రీప్లేస్ చేసుకుంటే నీ జీవితంలో నా దేవుడు సిద్ధపరిచినటువంటి గొప్ప గొప్ప కార్యములను నీవు అనుభవించబోతున్నావు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను త్వరగా. మీకు ఇందాక జక్కై ఉదాహరణ చెప్పాను, లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. మరికొన్ని ఉదాహరణలు మీకు దేవుని వాక్యంలో నుంచి చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత మొదట ఆయన పునరుద్ధాన దర్శనాన్ని చూసింది ఎవరు? మగ్దలేని మరియ చూసింది. మగ్దలేని మరియే ఎందుకు చూసింది? ఆమె ఎలాంటి వ్యక్తో తెలుసా మీకు? 7 దురాత్మలు పట్టిన వ్యక్తి. యేసుక్రీస్తుని వెంబడించింది. ఇప్పుడు తను ఒకప్పుడు దురాత్మలతో ఉన్న వ్యక్తి. ది చూజన్ అనేటువంటి ఒక సిరీస్లో, అంటే యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని పార్టులుగా ఒక సినిమా టైప్లో తీశారు.
దాంట్లో చూపిస్తారు, ఈ మగ్దలేని మరియ 7 దయ్యాలు పట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన యొద్దకు వచ్చి మరలా వెళ్ళిపోయింది పాపంలోకి. అలాంటి వ్యక్తిని మరలా దేవుడు కోరుకుంటే ఆమె ఆమె నిజం చెప్పాలంటే ఆమెకు పట్టిన దురాత్మలు 7 దురాత్మలు అంటే ఆలోచించండి. మొదట దురాత్మ ఉన్నప్పుడు ఎవరో ప్రధాన యాజకుడు ఎవరో ఒకరు పోగొట్టుంటారు, మళ్ళీ పోయి 7 తెచ్చుకుంది. 7 తెచ్చుకొని ఒక పనికి మాలిన కొంపలాగా ఆమె హృదయం మారిపోయింది. అలాంటి వ్యక్తి నిజం చెప్పాలంటే దేవుడు క్షమించడానికి కూడా అర్హత లేని ఒక భ్రష్టురాలు. అలాంటి భ్రష్టురాలు ఇప్పుడు ఆమె చేసిన పని ఏంటో తెలుసా? నేను ఇన్నాళ్ళు దురాత్మల్ని అనుసరించాను, నా హృదయం సంపూర్ణ దురాత్మలకు నిలయంగా మారింది, ఇప్పటి నుంచి నా అనుసరణ మార్చుకుంటానని ఒక ఆడ మనిషి అయి ఉండి యేసు ప్రభువుని అనుసరించిందంట. శిష్యులు ఎటు వెళ్తే ఆమె కూడా వాళ్ళతో పాటు వెళ్ళేదట. ఆమె వాళ్ళతో పాటుగా అక్కడే ఉండి వాళ్ళలాగానే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు తింటే ఏమో తినేదంట, యేసు ప్రభు శిష్యులు వాళ్ళకి ఆహారం దొరికితే ఏమో దొరికేదట. వాళ్ళతో పాటు ఒక ఆడ మనిషి మగ మనిషిలా తిరిగిందంటే, యేసుని అనుసరించింది, సేవ చేసింది. నిజం చెప్పాలంటే చరిత్రకారులు చెప్తారట, ఆమెకున్న సంపద అంతా దేవుని సేవలో వాడిందంట. ఆమె ఎందుకు అలా అంటే, ఆమె ఒకప్పుడు దురాత్మల వెంట తిరిగింది. వెంటనే ఆ దురాత్మలు రిమూవ్ చేసుకోవడంతో పాటుగా రీప్లేస్ చేసుకుంది ఆయనను వెంబడించుట. ఈరోజు నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నావా? నువ్వేం చేసినా యేసుక్రీస్తు ఇలా ఆలోచించేవాడు, యేసుక్రీస్తు అలా మాట్లాడేవాడు, యేసుక్రీస్తు ఆయనను అనుసరిస్తున్నావా? యేసుక్రీస్తుని అనుసరించడం అంటే ఎప్పుడో ఆదివారం ఒకసారి తెల్లవారుజాము ఎప్పుడన్నా స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అంటే కాదు. ఈ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఏం చేసేవాడు? ఒక అన్నోన్ పర్సన్ నుంచి యేసుక్రీస్తు ప్రభుకే ఒక బ్యాడ్ మెసేజ్ వస్తే ఆయన ఏం చేస్తాడు? హాయ్ హాయ్, తిన్నావా? తిన్నాను, మీరు తిన్నారా అంటాడా? రిమూవ్ చేసేసేవాడు. రిమూవ్ చేయడంతో పాటుగా పనికి రానివన్నీ రిమూవ్ చేసేయండి, వాటి బదులుగా ఆత్మీయులతో సహవాసం చేయండి, మీ అలవాట్లను మార్చుకోండి. నేను ఈ పూట చెప్పేది మాట ఒకటే, మీ అలవాట్లు మార్చుకోండి. మీకున్న అలవాటు అయిపోయాయి. లూకా 8:23 ఈ మగ్దలేని మరియ గురించిన సందర్భం కనిపిస్తుంది. ఆమె 7 దుష్టాత్మలు పట్టిన వ్యక్తిగా 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు. పౌలు గారు కూడా ఇంతకుముందు క్రీస్తుని హింసించేవాడు. క్రీస్తుని హింసించడం అంటే క్రైస్తవులను హింసించేవాడు, చర్చిల్ని నాశనం చేశాడు. ఇప్పుడు రక్షణ పొందాక రీప్లేస్ చేసుకున్నాడు. నా అలవాట్లు, నేను ఇక హింసించిన వారికి సువార్త ప్రకటించాలి. ఎన్ని హింసలైనా నేను ప్రభు కొరకు నిలబడి అలవాట్లు రీప్లేస్ చేసుకున్నాడు. ఒక సందర్భంలో దావీదు లాంటి వాడే పాపం చేశాడు. అలవాటు అయిపోయింది ఒక తెలియని వ్యక్తితో, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆమెను చూసి ఆమెను పిలిచి ఆమెతో పాపం చేసే అలవాటు వచ్చింది. రీప్లేస్ చేసుకున్నాడు. ఎలా తెలుసా? తను ప్రాణం పోయేంత వరకు వేరే స్త్రీని తప్పుగా ముట్టలా. అంటే కొన్ని రిమూవ్ చేయడంతో పాటుగా దాని బదులుగా ఆయన ఏం చేశాడో తెలుసా? తను ప్రార్థనలో గడుపుతూ, నిజం చెప్పాలంటే దావీదు పొరపాటు చేశాక ఇంకా బాగా ప్రార్థనలో ఉన్నాడట. మీకు ఈరోజు చెప్పేది ఒకటే, మీకు పాపపు అలవాట్ల నుండి మీరు విడుదల పొందాలని వాటి బదులుగా బైబిల్ చదవడం, ప్రేయర్ చేసుకోవడం, ఆత్మీయులతో సహవాసం చేయడం, నిర్మోహమాటంగా ఆత్మీయులతో మీ పరిస్థితి చెప్పడం, ఎక్కువ దేవునితో సహవాసం చేయడం, ఖాళీ దొరికినప్పుడు వర్తమానాలు వినడం, ఇలాగున మీ అలవాట్లను మార్చుకోండి, మీ స్నేహాలను మార్చుకోండి, మీ విధి విధానాలు మార్చుకోండి. ఎప్పుడైతే రిమూవ్ చేసిన వాటి ప్లేస్లో నీవు కొన్నిటిని రీప్లేస్ చేస్తే, రీప్లేస్ అంటే వాళ్ళ ప్లేస్లో ఈ పెడితే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపు. ఖాళీ దొరికినప్పుడల్లా అమ్మాయిలతో మాట్లాడే పాడలవాటు ఉందా? అబ్బాయిలతో మాట్లాడే పాడలవాటు అలాంటప్పుడు సేవకులకు ఫోన్ చేయి, అన్నయ్య మీరు ఖాళీ ఉన్నారా, అక్క మీరు ఖాళీ ఉన్నారా, అన్నయ్య నాకు కొంచెం ఆత్మీయ విషయాలు చెప్పరా, అన్నయ్య ఇది ఎందుకు జరిగింది అన్నయ్య, అన్నయ్య అలా ఎందుకుందన్నా, అన్న అక్కడ ఎందుకన్నా, ప్రార్థనలో ఎలా ఎదగాలన్నా, అన్న ఏదన్నా చెప్పండి అన్న, ఇవి అడగండి, అవి మాట్లాడండి. ఖాళీ దొరికినప్పుడు అన్న పాడు సినిమాలు చూడకుండా ఎట్లా ఉండాలన్నా, అన్న అబద్ధాలు మాట్లాడకుండా ఎట్లా ఉండాలన్నా, అన్న ఈ చెడ్డ పని చేయకుండా ఎట్లుండాలన్నా, అన్న ఆ అమ్మాయిని ఎట్లా మర్చిపోవాలన్నా అడగండి, నేర్చుకోండి, తప్పులేదు. అమ్మో అన్న అందరికి చెప్తాడేమో, అక్క అందరికి అనుకోవద్దు. ఎందుకంటే నీ అలవాటులో నుండి బయటపడాలంటే నువ్వేది కొన్నిటికి నీ అలవాట్లు మారనంత వరకు దేవుని ఆశీర్వాదాలు కూడా నువ్వు చూడలేవు. అలవాట్లు మారాలి. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవటం, మొదటి సమయాన్ని దేవుడికి ఇవ్వడం అలవాటు. ఇప్పుడు సడన్గా మీరు రోజు ప్రార్థన చేసుకునే అలవాటు లేదు, ఒకరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకునే అలవాటు కూడా ఉండదు.
21 రోజులు ముఖ్యంగా ప్రేయర్లు పెట్టింది ఎందుకంటే యవనస్తులకి మరి ముఖ్యంగా అలవాటు లేని అలవాటు చేయాలని. అందుకే ఈరోజు బేసిక్ విషయాలు మీకు చెప్తున్నా. మీకు అలవాటు లేని మంచి అలవాటు చేసుకోండి. పరిశుద్ధమైన మాటలు మాట్లాడడం అలవాటు చేసుకోండి. వ్యర్థమైన సంభాషణ కట్ చేయండి. వ్యర్థమైన కాల్స్ కట్ చేయండి. ఉపయోగం లేని పర్సన్స్ నెంబర్లు డిలీట్ చేసేయండి. అవసరం లేని వ్యక్తులను బ్లాక్ చేసేసేయండి. అవసరమైనవి అలవాటు చేసుకోండి. మీ అలవాట్లు మారితే నా దేవుడు ఆశీర్వాదాన్ని కూడా మీరు అనుభవించబోతున్నారు. ప్రతిదానికి సమయం కలదు. చదువుకుని అలవాటు చేసుకోండి. ఉదయాన్నే లేచి అలవాటు చేసుకోండి. పరిశుద్ధులతో మాట్లాడే అలవాటు చేసుకోండి. మంచి స్థలాలకు వెళ్ళి అలవాట్లు చేసుకోండి. మంచి అలవాట్లు చేసుకోండి. పరిశుద్ధంగా మారండి. రిమూవ్తో పాటు రీప్లేస్ చేసుకోండి. ఒక్కొక్క టాపిక్ 2 రోజులు చెప్తున్నాను నేను. ఒకరోజు బేసిక్ విషయాలు చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రార్థనకు వచ్చే వారికి అర్థం కాదు. ఇంకొక రోజు వాటిలో ఉన్నటువంటి ఇంకొంచెం మర్మయుక్తంగా దేవుని వాక్యంలో చెప్తున్నాను. మీరు గమనించండి. రియలైజేషన్ గురించి ఒకరోజు చూసాం, తర్వాత రోజున ఎందుకు అవసరమో చూసాం. రిమూవ్ చేయడం కోసం ఒకరోజు చూసాం, తర్వాత రిమూవ్ చేయకపోవడానికి కారణం మనస్సాక్షి అని చూసాం. ఈరోజు రీప్లేస్ గురించి బేసిక్స్ చూసాం. రేపటి రోజున ప్రభు చిత్తం అయితే కొంచెం లోతుగా మనం చూద్దాం. ప్రార్థన చేసుకోండి. నా అలవాట్లు రీప్లేస్ అవ్వాలి. పరిశుద్ధమైన అలవాట్లు నేను అలవాటు చేసుకోవాలి. వ్యర్థమైన అలవాట్లు నేను మార్చుకోవాలయ్యా. నిజమే, ఒకప్పుడు నేను పనికిరాని అలవాట్లన్నీ అలవాటు చేసుకున్నాను. కానీ ఇప్పటి నుండి నేను వాటి బదులుగా మంచి అలవాటు చేసుకుంటాను. శరీరాన్ని పోషించి శరీరాన్ని సుఖపెట్టే అలవాట్లు ఒకప్పుడు చేసుకున్నాను. ఇప్పుడు నా ఆత్మను సుఖపెట్టే అలవాట్లు చేసుకుంటాను. నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటారా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటారా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. రిమూవ్ చేసుకోవడంతో పాటుగా రీప్లేస్ చేసుకోవాలి. మాకు ఏవేవి రీప్లేస్ చేసుకోవాలో తెలియట్లేదు. మేము మా అలవాట్లు అవి సాధారణం అయిపోయి అట్లానే మా డైలీ రొటీన్ సాగిపోతుంది. నీకు నచ్చని అలవాట్లు మాలో ఏమున్నా వాటిని మేము రిమూవ్ చేసుకొని మంచి అలవాట్లు రీప్లేస్ చేసుకునే జ్ఞానము, ఆ పరిశుద్ధతను, ఆ వివేకమును ఈరోజు ఈ సాయంకాల రాత్రి ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ, యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానాలకు ఇస్తున్నటువంటి వారందరికీ మీరు అనుగ్రహించమని. నీ బిడ్డల కన్నీరు తొలగండి. నీ బిడ్డల ఇబ్బందులు తొలగించండి. నీ బిడ్డలు మానసికంగా ధైర్యపరచండి. నీ బిడ్డలకు పరిశుద్ధత వైపు సాగిపోనట్లుగా 21 దినాలలో ఒక రూపాంతర నూతనత్వ అనుభవాలను మీరు నేర్పించమని ఈరోజు ఈ రాత్రికాల ప్రార్థనలో ఉన్నవారిని, యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానం విన్నవారిని అందరినీ మీరు దీవించమని, ప్రతి ఒక్కరి అవసరములు ఎరిగి అద్భుత కార్యాన్ని చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. వందనాలండి, అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మ. వందనాలక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. వందనాలు.